ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే నమః. వరవరద సర్వజనం మే వశమానయ స్వాహా. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. శివశక్త్యైకరూపిణ్యై నమః. ఓం నమః శివాయ. ఓం 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 శ్రీ గురుభ్యో నమ. మొగిలిచర్ల వేణుగోపాల దత్తాత్రేయ నమ. ఓం దివ్యజ్ఞాన గురూజీనే నమ. ఓం జ్ఞానోజ్వలకరాయ విద్మహే ధ్యానయోగిరాజాయ ధీమహి తన్నో దివ్యజ్ఞాని ప్రచోదయాత్. ఓం జ్ఞానోజ్వలకరాయ విద్మహే ధ్యానయోగిరాజాయ ధీమహి తన్నో దివ్యజ్ఞాని ప్రచోదయాత్. ఓం జ్ఞానోజ్వలకరాయ విద్మహే ధ్యానయోగిరాజాయ ధీమహి తన్నో దివ్యజ్ఞాని ప్రచోదయాత్. దివ్యజ్ఞాని ఆనందయోగం ప్రశాంత జీవనంలో 9వ భాగం అవధూత తత్వం. అక్షరత్వాద్ వరేణ్యత్వాద్ ధూత సంసార బంధనాత్ తత్వమస్యాదిలక్ష్యత్వాత్ అవధూత ఇతీర్యతే. అవధూతోపనిషత్తు. అక్షరుడు శ్రేష్టమైన వాడు, సంసార బంధనాలు లేనివాడు, తత్వమస్యాది మహావాక్యాలకు లక్ష్యమైన వాడు, ఆశ్రమవర్ణ ధర్మాల్ని అతిక్రమించి ఆత్మలోనే ఉండటం వల్ల అతి వర్ణాశ్రమి అయిన యోగి అవుతాడో అతడే అవధూత అని అంటారు. ఏనేదంబూరితం సర్వం ఆత్మనేవాత్మనాత్మని నిరాకారం కథం వందే హ్యభిన్నం శివమవ్యయం. అవధూత గీత. ఈ సమస్తం ఆత్మయే అయి ఆత్మయందు ఆత్మచేత నిండిపోయిందో, మార్పులు లేక మంగళకరమై భిన్నత్వం లేనప్పుడు నమస్కారం చేయడం ఎలా? పంచభూతాలతో నిండిన ఈ విశ్వం ఎండమావుల్లో నీరులాగా ఉంది. అసహాయ ప్రకాశుడునై ఏకమైన నేను ఎవరికి నమస్కరించాలి? వేదసారమంతా బ్రహ్మం గూర్చిన జ్ఞానమే. దీన్ని అనుభవించుటే విజ్ఞానం. నాకు సుఖదుఖాలు తెలియవు, శుభకర్మల గూర్చి కూడా తెలియదు. స్వచ్ఛమైన జ్ఞానమనే జీవ సంసారంతోనున్న ఇంద్రియాతీతుడను ఆనందరూపుడను. సమస్తం మనస్సే అయినా పరమార్థం మాత్రం కాదు. ధ్యానం ధ్యేయాలనే విభాగం లేదు. చావు పుట్టుకలు లేవు. ఈ దేహమే నాది కాదు, సమస్తం ఆత్మయే. భ్రాంతితో పరుగులు పెట్టొద్దు, అనవసరంగా ఏడవవద్దు. ఆత్మలోనే సుఖంగా ఉండు నేనంటున్నాను. సంసార కోరికల కోసం పరితపించవద్దు. సమస్తం ఏకమైన ముక్తస్వరం. శివం నా జానామి కథం వదామి, శివం న జానామి కథం భజామి. అహం శివచ్చేత్పరమార్థతత్వం సమస్వరూపం గగనోపమంచః. అవధూత గీత. నాకన్నా మంగళకరమైంది లేదు, ఎలా చెప్పాలి? నాకన్నా మంగళకరమైంది లేదు, ఎలా కీర్తించాలి? నేను ఆకాశంతో సమానంగా సర్వోత్కృష్టమై ఓరదగిన తత్వంగా మంగళ స్వరూపమై ఉన్నాను. సమస్తం నిర్ముక్తమైన మనసులో వేదనలు సంవేదనలు లేవు.
సర్వం ఆత్మస్వరూపమైంది. ఇట్టి స్వరూపం వల్ల బాధింపబడింది, బాధిం బాధింపంది లేదు. ఘటాకాశం లేని మహాకాశమే స్వస్వరూపంగా నాలో ప్రతిబింబిస్తుంది. జీవుడు జీవస్వరూపం ఏకమైన జీవన్ముక్తావస్థ. ఒకే తత్వంగా బ్రహ్మమై ఉంది. వర్ణాశ్రమాలు లేవు, లింగ వయోభేదాలు లేవు. అంతా ఏకరూపమై ఉన్నాను. ప్రత్యక్షం అపరోక్షం ఏకమైన స్థితి ఇది. ఈ పూర్ణతత్వంలో ద్వైతమా అద్వైతమా అనేవి లేవు. నామ రూప గుణ క్రియలను వర్ణించుట అసంభవం. మనస్సు వేరుగా లేదు. ఆకాశం వలె సహజమైన ఆత్మగా ఉంది. ఆకార శూన్యమై వికార శూన్యమై పరిశుద్ధమైన దేహం, మంగళకరమైన ఒకే రూపం. చైతన్యానికి ఇది అతీతమైన తత్వం. ఎరుకకే ఎరుకయైన సమస్తం ఏకమైన తత్వమే నేను. ముక్తుడు ఎలాంటి అలజడి కల్లోలం లేక నిర్మలంగా, ఆకార వికారాలు లేక స్వచ్ఛంగా ఉన్నాను. కించిత్వం లేని నా యందు మహత్తు మొదలుగు జగత్తు ప్రతిబింబించుట లేదు. ఆనందం తెలియనివాడను కాను, తెలిసినవాడను గాను, తెలియజేయువాడను గాను. ఆనందం వంటి భ్రాంతి కూడా గాను. అయినా ఆనందం లేదని అనుకోను. కడంగ యోగం, మనోనాశనం గురూపదేశం వల్ల గాను. స్వయంగా జ్ఞానవంతమైన తత్వమే నేను. కేవలం ఆత్మ అయిన తరువాత తురీయమనే అవస్థలు కూడా లేవు. ఈ ప్రకృతి అంతా బ్రహ్మమే. ఎందుకు ఏడవాలి? ఆత్మయే అయిన మనస్సునందు ఆత్మగా ఉండాలి. అభిన్నత్వమనే అవ్యక్త మధురాతీత ఉత్కృష్టమైన అమృతాన్ని త్రాగాలి. నాకు బంధమోక్షాలు లేవు. లోపల వెలుపల అన్నవి కూడా లేవు. పరిణామశీలమైన ప్రకృతి చాలా గొప్పది. భిన్నత్వం అభిన్నత్వం మనస్సు యొక్క విపరీత కల్పన. సాగారజ నిరాకారం నేతి నేతి సర్వదా భేదాభేద వినుర్ముక్తో వర్తతే కేవలం శివ. పరోక్షం అపరోక్షం భేదం అరూపం అకారం ఆకారం నిరాకారం అనే వాని నుండి వినిర్ముక్తమై వర్తిస్తుంది. కేవలం మంగళకరమైన సత్పదార్థం. తల్లి తండ్రి బంధువులు భార్య పుత్రులు మిత్రులు అభిమాన పక్షం, అభిమానం లేని పక్షం ఏమీ లేవు. దీని గూర్చి చిత్తం తపించుట వృధా. సమస్తం మార్పులు కానిదిగా మనస్సుంటే అది ఆత్మ. కర్తనుగాను భోక్తనుగాను అహంకార మమకారాలు లేవు. ఇక రాగద్వేషాలకు అవకాశమే లేదు. ఎలాంటి దోషాలు లేని నన్ను ఆకాశం వల్ల విశాలమైన ఏకాత్మగా తెలుసుకో. అనేక విధాలైన వాదనలు వద్దు, తర్కాలు వద్దు. అత్యసారం నీవు. ఈ దేహం ఎక్కడ వదిలినా ఒక్కటే. పుణ్యతీర్థాలైన అంత్యజుల గృహమైన సమానమే. యోగులకు ఎక్కడైనా మోక్షం వస్తుంది. ధర్మార్థ కామ మోక్షాలు మొదలైనవి ఎండమావుల్లో నీళ్ల వంటి. భూత భవిష్యద్వర్తమానాలు ఉండవు. ఏ కర్మలు కర్మఫలాలను అనుభవించడం లేదు. ఎటువంటి శాస్త్రాలు వ్యాకరణాలు మంత్రాలు రావు. సమస్తం శూన్యం. శూన్యం కాదంతా సత్యమే. సత్యం కాదని నా శాస్త్రపూర్వక అనుభవం. గృహస్థు కంటే జ్ఞాని మేలు. జ్ఞానం కొరకు చేసే ప్రయత్నం ఉత్తమమైంది. ఏ స్మృతి లేకుండా ఎలాంటి వాసనలు లేని పూర్ణతత్వమై ఉన్నాను. రుచులు శుచులు లేని కఠిన మృదుత్వాలు లేని స్థితి. సంపూర్ణమైన జగత్తే నాకు ఆధారం. ఆత్మ అనే నేను ఎరుకలేనిది ఉండలేదు. నీవు ఉండలేవు. ఈ చరాచర విశ్వం ఉండదు. గగనోపమల్దు యత్ప్రోక్తం తదేవ గగనోపమం చైతన్యం దోషహీనం చ సర్వజ్ఞం పూర్ణమేవ చ. ఆకాశం వంటిది. ఆకాశం అనంతమైనది. స్వచ్ఛమైన సమస్తాన్ని తెలుసున్న చైతన్యమే తెలుసుకొని అంతా నిండి ఉంది.
అంతటా వ్యాపించిన ఆకాశం ఎవరికీ అంటకుండా ఉంది. ఆత్మ కూడా అంతటా వ్యాపించి అందరిలో నుండి దేనికి అంటకుండా సాక్షిగా ఉంది. ఎల్లప్పుడూ ప్రయత్నించే వారిలో గుణదోషాలు లేని అంతరంగమందు పూర్తిగా వదలి లయమందు లీనమై ఉంది. దృశ్య ప్రపంచం అంతా కేవలం మన అనుభూతి మాత్రమే. అభావ స్థితిని మనం పొందగలగాలి. ఆత్మకు వెలుపల సంసారం ఉంది, లోపల గుణాత్మకమైన మనస్సు నుండి అహంకారం వరకు ఉంది. కొబ్బరికాయలో నీరులాగా ఉన్నాయి. జ్ఞానం ద్వారా పూర్తిగా తెలుస్తుంది. సంశయాలు లేకుండా భ్రాంతి దృష్టిని తొలగించుకోవాలి. అనాసక్తి ద్వారా క్రమక్రమంగా జ్ఞానం కలుగుతుంది. రాగద్వేషాలను వదిలి సకల జీవుల క్షేమం కోరువారు దృఢమైన జ్ఞానాన్ని పొందిన ధీరుడు అత్యున్నత స్థానాన్ని చేరుకున్నాడు. కుండ పగిలిన తర్వాత కుండలోని ఆకాశం మహాకాశంలో లీనమవుతుంది. సాధనలో అనుభవంలోకి వస్తుంది. యోగులకు పునర్జన్మ లేకుండా బ్రహ్మమందే లీనమవుతారు. సాధనలోనున్నవారు కర్మబద్ధులుగారు. గురు శిష్యులు ముద్రలు, ఉపదేశాలు తాత్కాలికం. శాశ్వతంగా ఆత్మయందే ఉన్న వారికి అవసరం లేదు. దుర్బోధబోధకఘనో నభవామి తాత, దుర్లక్ష్యలక్ష్యకఘనో నభవామి తాత, ఆసన్న రూపగగనో నభావామి తాత, జ్ఞానామృతం సమరసం గగనోపమోహం. అవధూత గీత. దుష్కరమైన జ్ఞానాన్ని జ్ఞానంగా తెలుసుకోలేకున్నాను తండ్రి. దుష్కరమైన లక్ష్యాన్ని లక్ష్యంగా ఉండలేకపోతున్నాను తండ్రి. చెంతనే ఉన్న రూపాన్ని చూడలేకున్నాను తండ్రి. జ్ఞానమనే అమృతాన్ని పూర్ణరసంగా ఆకాశ సదృశమై ఉన్నాడను. శూన్యభావమందు భావం లేకున్నా సమస్య లేదు. యోగం శూన్యమైన సమస్య రాదు. చిత్తం లేకున్నా చిత్తం సమస్య కాదు. జ్ఞానరసం పూర్ణమై ఆకాశ సదృశమై ఉన్నాను. నా వాహనం నేవ విసర్జనం వా పుష్పాణి పత్రాణి కథం భవంతి, ధ్యానాని మంత్రాణి కథం భవంతి, సమాసమంచేవ శివార్చనం చ. అవధూత గీత. ఆవాహనం గాని ఉద్వాసనం గాని పత్రపుష్పాలు లేని ధ్యాన మంత్రాలు లేని అంతా చైతన్యమై పూర్ణమైన మంగళస్వరూపం శివార్చనం. ఉపాసకుడదే, ఉపాసన అదే, ఉపదేశం అదే, సాధన అదే. అదే తెలిసిన స్వరూపమైన ఏ విధంగా చెప్పాలి? నేను మోక్షమే స్వరూపంగా స్థిరంగానున్నాను. శూన్యమంటే తెలియుటకు ఊహించుటకు కూడా అందదు. శూన్యమందు మనస్సు ప్రవేశించదు, బ్రహ్మం ఉండదు. శూన్యంలో శూన్యం లేక బ్రహ్మమే ఉంటుంది. ఇది స్వానుభవంలో తెలుస్తుంది. కాలమంతా స్వరూపంలో ఉంటే కాల నిర్ణయం నియమాలు ఎలా వర్తిస్తాయి? సంధ్య అదే, స్నానం అదే అవుతుంది. ఎల్లప్పుడూ స్వస్థతలో ఉండగా ధ్యానం ఇది, సమాధి ఏది? ధ్యానం ఇది. సమాధి ఏది? ధ్యానం ఏది? సమాధి ఏది? సమస్తం పూర్ణరసయుతంగా పవిత్రమైందిగా భావించబడిన సర్వోత్కృష్టమైన అవధూత తత్వం ఓంకారం. బ్రహ్మానికి ప్రతీక కాదు. ఓంకారమే బ్రహ్మం కాదు. సంశయం గల వారికే దుఃఖాలు వస్తాయి. ద్వంద్వ భావన దూరమైతే దుఃఖాలు తొలగిపోతాయి. సమభావన లేకనే బాధలు. సమాధి తెలుసుకోలేని మనసు ఏడుస్తుంది. కారణం కార్యం, స్పందన ప్రతిస్పందనలు లేక మనసు సమాధి అయింది. విందతి 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 నహి నహి యత్ర చందో లక్షణం నహి నహి తత్ర సమరసమగ్నో భావితభూతః ప్రలపతి తత్వం పరమవధూతః. ప్రతి చిన్న పెద్ద విషయాల్లో మనసు బాధపడటం వృధా. ఆ సమస్య నుండి బయటపడడానికి ప్రయత్నించాలి. తెలియచున్న జ్ఞానం లేనిది. తెలియట లేని జ్ఞానానికి చందో లక్షణం లేదు. సమస్తం పూర్ణరసమైన పవిత్రమైన సర్వోత్కృష్టమైన అవధూతచే పలికించబడిన సత్వం, సత్యం, తత్వం. మనయేవ నిరంతర సర్వగతం
విశాల విశాల విహీన పరం మనగే నిరంతర సర్వశివం మనసాపి కథం వచసాచ కథం. అవధూత గీత. అది ఏకమైతే నిరంతరాయంగా మంగళకరమైన పూజ. తపస్సు ఎలా? మనస్సే నిరంతరమై సమస్తమై విశాలంగా, విశాలం లేనిదిగా, శ్రేష్టమైందిగా, మంగళకరమై ఉంటే ఇక మాటలేలా? మనస్సేది తనను తాను స్మరిస్తే గమనం, దాని నుండి తిరిగి స్మరిస్తే ఆగమనం. ఆ రెండింటి ఎందే ఉంది బాల్యం, యవ్వనం, వార్ధక్యం. ఈ దేహానికి చెందినవే. సంయోగ వియోగాల వల్లనే దుఃఖం వస్తుంది. ఇవి రెండూ లేని మనస్సు భ్రాంతి లేని బుద్ధిగా మారుతుంది. రెండు విధాల లేని మనస్సులో పరమార్థతత్వం ఉంది. ఆశల బంధాలు, శౌచాచారాలు మానసికం. మనస్సే లేనివాడు పరమావధూత. విచారముందు విచారమును రాగం అను ప్రకృతి, విరాగం అను వికృతి లేని సహజమైన ఆకారం గగనాకారమై ఉండుటే అవధూత తత్వం. లోకానికి అవధూత స్థూలంగా దర్శనీయుడు. అవధూతకు లోకం దర్శనీయం కాదు. లోకానికి అవధూత భిన్నమే, బంధమే గాలి. అవధూతకు లోకం భిన్నం, బంధం కాదు. అవధూత యందు లోకం లేదు, లోకం తన యందు ఉంది. అహంకారం, గర్వం గుణమయమై సంసార పరంపర యందు తన్మయమై నీటి యందు గాలి బుడగల మాదిరిగా ఉంది. యోగ వియోగరహితో యోగీ భోగ విభోగరహితో భోగి ఏవం చరతి మందం మందం మనసా కల్పిత సహజానందం. లేనిది కలుగుట, ఉన్నది పోవుటలేమి. యోగీశ్వరుడు సుఖాలందు దుఃఖాలు లేని స్థితిని పొందని సుఖి అయినాడు. మెల్లమెల్లగా కదులుతూ మనస్సులో సహజానందంతో ఉన్నాడు. సంసార భోగాలన్నీ అవధూతలకు జ్ఞానమే. వీరి నుండి విముక్తియే యోగం. ఈ రెండే అవధూతకు భోగం. సమస్త తత్వాన్ని సంపూర్ణంగా విడిచిపెట్టిన ముక్తులకు ధ్యానింపకుండుటతో అవసరం లేదు. ఇది అత్యుత్తమ తత్వం. అందరికీ అవగాహనకు రాకున్నను యోగ్యులు అర్థం చేసుకుంటారు. కోరికలు లేకుండా స్థిర బుద్ధి కలిగి, మృదు స్వభావంతో శుచిగా లేదు అనేది లేకుండా, ఆశ లేకుండా మితంగా భుజిస్తూ శాంతమైన స్థిరమైన ఆశ్రమమందున్న మునీశ్వరుడే అవధూత. అవధూత లక్షణాలు: అప్రమత్తో గంభీరాత్మా ధృతిమార్జిత షడ్గుణ అమానీమానదకల్పో మైత్ర కారుణిక కవి. అవధూత గీత. మరుపు లేని గంభీరమైన అంతరంగంతో దృఢచిత్తుడై కామ క్రోధ లోభ మోహమాశ్చర్యాలనే ఆరుగుణాలను జయించి, గర్వం లేక మర్యాద కలిగి, స్వధర్మదత్తుడై ఏక స్వభావంతో దయాహృదయుడై విద్వాంసుడైన వాడు సమస్త జీవులకు ద్రోహం తలబెట్టక సహనం దయగలిగి ఉండి సత్యసారమైన శ్రేష్టమైన అంతరంగం కలిగి పూర్ణమై లోకానికి ఉపకరించువాడు. అవధూత లక్షణాలు అనంతమైన జ్ఞాన ఐశ్వర్య శక్తి బల వీర్య తేజస్సు కలిగి ఉన్నవి. వేదాలు ఉపనిషత్తుల్లోని జ్ఞానం యొక్క అర్థం అవధూత తత్వం సత్యం. ఆ అవధూత అంటే వివరణ వినండి. ఆశాపాశ వినుర్ముక్త ఆది మధ్యాంత నిర్మల ఆనందే వర్తతే నిత్యం అకారం తస్య లక్షణం. ఆశలు బంధాల నుండి విముక్తుడై మొదలు మధ్య చివరం మలశూన్యమై నిర్మలమై ఆనందంలో నివసిస్తుంద నిత్య సత్యమైన వాడు అని అకార లక్షణం. వాసనవర్జితాయేన వక్తవ్యం చ నిరామయం వర్తమానేషు వర్తతే వకారం తస్య లక్షణం. అవధూత గీత. దేహ శాస్త్ర లోకాలనే వాసనాత్రయాన్ని వదిలి ఆవరణ శూన్యమైందిగా చెబుతూ వర్తమానంలోనే ప్రవర్తించు అవధూతలో వకార లక్షణం. ధూతి దూసరగాత్రాణి
ధూత చిత్తో నిరామయః ధారణ ధ్యాన నిర్ముక్తో ధూకారస్తస్య లక్షణం. దుమ్ముతో కూడిన బూడిద రంగు శరీరంతో బాధపడక దేహభ్రాంతి లేని చిత్తంతో ధారణ ధ్యానాల నుండి విముక్తుడై శూన్యమైన ధూ శబ్ద లక్షణం తత్వచింతాధృతాయేన చింతాచేష్టా వివర్జితః తమోహంకార నిర్ముక్తః తకాలస్తస్య లక్షణం. అవధూత గీత. మనస్సులో తత్వచింతన దృఢమై చింతన చేయకూడని ఇతర ఆలోచనలన్నీ వదిలివేసి దురహంకారం నుండి విడుదలయ్యుటయే తకాల లక్షణం. తమస్సుతో కూడిన అహంకారమే దురహంకారం. ఆశా పాశం పూర్తిగా నిర్మూలింపబడి బంధ విముక్తుడై ఆది మధ్యాంత వాసనలతో బాధలు లేని దుమ్ము ధూళితో బూడిద రంగు శరీరంతో బాధపడక చిత్తశుద్ధి కలిగి దేహభ్రాంతి లేని ధారణ ధ్యాన విముక్తుడై శూన్యమై ఉండి తత్వం చింతనతో మనోధైర్యాన్ని పొంది చింతించకూడని వానిని వదలి తమస్సుతో కూడిన దురహంకార శూన్యుడే అవధూత. ప్రస్తుత కాలంలో మనకు అవధూత దర్శనం దుర్లభం. వారి అనుగ్రహంతోనే మన జన్మ ధన్యమవుతుంది. మనం ప్రత్యక్షంగా అవధూత అనుభూతిని తెలుసుకోలేము. దత్తాత్రేయావధూతేన నిర్మితానందరూపిడా ఏ పఠంతి చ శృణ్వంతి తేషాం నేవ పునర్భవః. అవధూత గీత. సాక్షాత్తు అవధూత అయిన శ్రీ దత్తాత్రేయుల వారు మన కోసం అవధూత అనుభూతిని అవధూత గీత రూపంలో బోధించారు. దీన్ని చదివినను విన్నను పునర్జన్మ ఉండదు. అవధూత తత్వం ఆనందయోగం. ఓం. ఇంకొకసారి అవధూత లక్షణాలు ఏంటో అవధూత శ్లోకాలు మరి ఒక్కసారి విందాం. అప్రమత్తో గంభీరాత్మా ధృతిమాంజిత షడ్గుణః అమానీమానద కల్పో మైత్రః కారుణికః కవిః ఆశాపాశ వినుర్ముక్త ఆదిమజ్జాంత నిర్మలః ఆనందే వర్తతే నిత్యం అకారం తస్య లక్షణం వాసనావర్జితాయేన వక్తవ్యం చ నిరామయం వర్తమానేషు వర్తతే వకారం తస్య లక్షణం ధూతిదూసరగాత్రాణి ధూతచిత్తో నిరామయః ధారణ ధ్యాన నిర్ముక్తో ధూకారస్తస్య లక్షణం తత్వచింతాధృతాయేన చింతాచేష్టా వివర్జితః తమోహంకార నిర్ముక్తః తకాలస్తస్య లక్షణం. ఈ విధంగా ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే అవధూతలు. మిగిలిన వాళ్ళు అవధూతలు కానే కాదు. ఇప్పుడు నకిలీ అవధూతలు చాలామంది తయారవుతూ ఉన్నారు. వీళ్లకు ఈ లక్షణాలు ఉన్నాయా లేవా అని గమనించుకొని ఆ విధంగా అందరూ కూడాను ప్రవర్తించి వారి దగ్గర బోధనలు పొందాలి. అంతేగాని మేము అవధూతలమంటూ పైనుంచి కిందికి దిగామని చెప్పుకునేటటువంటి వాళ్ళంతా కూడాను ఈ లక్షణాలు ఉన్నాయా గమనించుకోండి. ఒకటి శ్లోకం చెప్పాను, దానికి తరువాత ఆ భావం కూడా చెప్పాను. ఆ భావాలు ఉన్నాయా వాళ్ళల్లో, అది ఉన్నాయా లేవా అని తెలుసుకోవాలి. అవి తెలుసుకొని ఆ విధంగా వాళ్ళని అనుసరించండి. అనుసరించి అవధూత లక్షణాలను తెలుసుకొని ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధి పొంది ఆనంద జీవితాన్ని గడపాలని నా కోరిక. శుభం భూయాత్. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి. ఓం. అవధూత తత్వం 9వ భాగం సంపూర్ణమైనది. ఆనందయోగంలో అవధూత తత్వం 9వ భాగం సంపూర్ణమైనది. దివ్యజ్ఞాన గురూజీనే నమః. ఓం దివ్యజ్ఞాన యోగినే నమః. ఓం జ్ఞానోజ్వలకరాయ విద్మహే ధ్యాన యోగిరాజాయ ధీమహి
తన్నో దివ్యజ్ఞాని ప్రచోదయాత్. ఓం జ్ఞానోజ్వలకరాయ విద్మహే ధ్యానయోగిరాజాయ ధీమహి తన్నో దివ్యజ్ఞాని ప్రచోదయాత్. ఓం జ్ఞానోజ్వలకరాయ విద్మహే ధ్యానయోగిరాజాయ ధీమహి తన్నో దివ్యజ్ఞాని ప్రచోదయాత్. ఒక సూచన, ఇప్పుడు చెప్పినటువంటి ఈ శ్లోకాలలోని వివరణను బాగా అర్థం చేసుకొని ఆ విధంగా ఎవరైతే ఉంటారో వాళ్ళే అవధూతలని గ్రహించండి. ఎవరంటే వాళ్ళు అవధూతలని వాళ్ళ వెంటబడి వాళ్లకు కాసులు అవిని సమర్పించుకుంటూ మీ కాలాన్ని వ్యర్థం చేసుకోబాకండి. అవధూతలంటే ఈ విధంగా ఉండాలి. అవధూత అనే దానికి ఎంతో వివరణ ఇచ్చారు. ఆ వివరణ ప్రకారంగా అవధూత గీతలో ఇచ్చినటువంటి ప్రకారంగా అందరూ తెలుసుకొని ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధులు పొందండి. నకిలీ అవధూతల జోలికి పోకండి, నకిలీ అవధూతల వెంట పడకండి, నకిలీ అవధూతల బోధలు వినకండి, నకిలీ అవధూతలను తరిమి తరిమి కొట్టండి. నకిలీ అవధూతలు అన్నటువంటి వాళ్లను దగ్గరకే పోకండి, వాళ్ళ పాపాన వాళ్ళు పోతారు. స్వస్తి.